ముల్లంగి కాడల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి కాడలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పసుపు, సైంధవ లవణం, కారం, పల్లి నువ్వుల పొడి, నూనె. ముల్లంగి కాడల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో 1 చెంచా ఆవాలు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు అల్లం తురుము, 1/2 చెంచా పసుపు వేసి కలిపి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత బాగా కడిగి కట్ చేసుకున్న ముల్లంగి కాడలను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణం, కారం వేసి అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లి నువ్వుల పొడి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టుకొని మరికొద్దిసేపు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే షుగర్ లెవెల్స్, ఆస్తమాను కంట్రోల్లో ఉంచి రక్తహీనతను తగ్గించే ముల్లంగి కాడల కూర రెడీ.